ఉందా? నీకు సిగ్గు అనిపించలేదా? మేము చిన్న చిన్న పిల్లలు రేవంత్ రెడ్డి కండలు కప్పించుకుంటాడు. రేవంత్ రెడ్డి కండలు కప్పించుకుంటాం. ఇప్పుడు కొంగ శ్రీనివాస్ రెడ్డి ఆయన సంతోషంగా ఉన్నాడు. బట్ ఇక్కడ అసలు మీకు ఎట్లా సంతోషంగా ఉండకూడదు చెప్పు. ఇంతమంది మేము ఆడుతుంటే పిల్లల్ని వేసుకొని 3 రోజుల నుంచి నీళ్ళు లేవు, నిప్పులు లేవు, ఇంతమంది మిలిటరీలు దింపినవు. ఈ గడ్డ మీద పక్కమ్మటి పేదవాడు ఉండడానికి అసలు అనిపిస్తుంది. పేదవాడికి ఓటు నీకు ఎట్ట పనికి వచ్చింది? దొంగ నా కొడుకు నువ్వు, అసలు లుచ్చన కొడుకు. మేము ఆడుతుంటే నువ్వు అక్కడ గడ్డలు కప్పించుకుంటావు. నీకు శిక్షణ ఉందా? నువ్వేమని చెప్పినవు? నీవు ప్రజల పార్టీ నేను భూములు ఇప్పిస్తా అని ఎంఆర్ఆల దగ్గర పోయి కట్ట తీసుకుపోయి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ దౌర్జన్యం చేసినవే. ఇప్పుడు ఎందుకు రావంటున్నా? ఎందుకు దేనికి రావు? ఇప్పుడు సిగ్గవుతుందా? ఎందుకు నీ రాజ్యము మీరంతా కొమ్మకులయ్యి నువ్వు దొరలకు తొట్టు కాస్తున్నావు. పేదలు ముగ్గురు మంత్రులు మీరు దొంగలు, లుచ్చన కొడుకులు చెప్తానుగా, లుచ్చన.